జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఉదయం 3 స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ అనే స్టూడెంట్ హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో హాస్పిటల్ కి తరలించారు. హేమంత్ అనే బాలుడు మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో బాలుడు మొండి మోక్షిత్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో నిజామాబాద్ హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 10 రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కావడంతో భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. చికిత్స పొందుతున్న స్టూడెంట్స్ కు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని తెలిపారు. ಎಲ್ಲರಿಗೂ ಪೆಟ್ ಮಾಡ್ತಾರೆ. ఎస్, ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 10 రోజుల్లోనే 2 విద్యార్థులు మృతి చెందడం మాత్రం స్థానికంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. అయితే ఇటీవలనే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటు విషపూరితమైన పురుగు లేదా ఇది పాముకు కాటు వేయడంతో ఒక విద్యార్థి మృతి చెందినట్టు కూడా అక్కడ ఆ రోజు జరిగిన ఘటన బట్టి చూస్తే స్థానికులు చెప్పారు. అయితే ఆ నేపథ్యంలోనే మరో ఈ రోజు తెల్లవారుజామున 3 విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురికాగా మాత్రం వెంటనే కొరుట్లలోని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లా అనిరుద్ అనే విద్యార్థి మాత్రం పరిస్థితి విషమించడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మాత్రం అనిరుద్ అనే విద్యార్థి 6వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. అయితే మరో 2 విద్యార్థులు కూడా పరిస్థితి విషమించడంతో మాత్రం ఒకరిని మెట్పేడ్లో చికిత్స అందిస్తూ మరొక విద్యార్థి మోక్షిత్ ను మాత్రం పూర్తి స్థాయిలో విషమించడం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆ ఎస్ఆర్ఎస్ కి సంబంధించిన కెనాల్ కాల్వ తగిలిన నేపథ్యంలో అప్పుడు దాని కొరకు ఉపయోగించిన కూలీల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో మాత్రం ఇప్పుడు గురుకుల పాఠశాల అనేది రన్ అవుతుందని తెలుస్తుంది. అయితే చుట్టూ చెట్ల పొదలతో పాటు మొత్తం నిర్మానుష్యమైన ప్రదేశం కావడంతో పాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో మాత్రం పురుగులకు ఇటు నాగుపాములు కావచ్చు, పాములకు సంబంధించి విషపూరితమైన గోపికృష్ణ, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది రెండోసారి ఇలాగే జరిగింది. అధికారులు ఎందుకు లైట్ తీసుకున్నారు? అసలు ఏం చెప్తున్నారు అధికారులు దీనిపై? అయితే గత 10 రోజుల నుంచి కూడా ఈ ఘటనలు పునరావృతం అవుతూ వస్తున్నాయి. అయితే విద్యార్థులకు మాత్రం అక్కడ ఇదివరకు జరిగిన 10 రోజుల్లో జరిగిన ఘటన బట్టి ఇటు జిల్లా యంత్రాంగం అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్ సత్యప్రదేశ్ ఆదేశాలు జారీ చేశామని స్థానికంగా ఉన్న ప్రిన్సిపల్ పై కూడా సస్పెన్షన్ గురి చేసి మరో అధికారి కూడా ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పుడు జరిగిన ఘటనపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే అప్పుడు మాత్రం ఈ విద్యార్థులకు ఇటు పాము కాటేసిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఈ రోజు జరిగిన ఘటన బట్టి చూస్తే మాత్రం ఎలాంటి పాము కాటు కానీ ఎలాంటి పుట్టినట్టు కానీ ఆనవాళ్ళు లేవంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ బెడ్లు లేకపోవడం, కింద రూమ్ లోనే పడుకోవడంతో మాత్రం ఇటు రాత్రి విద్యార్థులకు ఇటు దోమలు విషపూరితమైన ఈ పురుగులు కావచ్చు, ఏదైనా కుటుంబీ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. గురుకుల పాఠశాలకు సంబంధించి
సరైన భవనంలోకి నూతన భవనంలోకి మార్చాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదివరకే జరిగిన ఘటనలో చూస్తే మార్చమని చెప్పేసి కూడా పలు డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఇటు స్థానికుల పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే వెంటనే నూతన భవన నిర్మాణం చేపట్టి కూడా మార్చాలని చెప్పినప్పుడు కూడా ఇది ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన కూడా రాష్ట్ర ప్రభుత్వం రాకపోవడంతో మళ్ళీ ఘటన పునరావృతమైందని కూడా ఇటు స్థానికులు గోపికృష్ణ, మరోవైపు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. దీని మీద అవగాహన కూడా కల్పిస్తున్నారు కదా. డెంగ్యూ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అధికారులు ఎందుకు లైట్ తీసుకున్నారు? అయితే పూర్తి స్థాయిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ ఉత్తర్వుల మేరకు పాఠశాలలు షిఫ్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇలాంటి పాత భవనాలని పునఃస్థాయించడం ఏంటని కూడా ఈ స్థానికులు ప్రశ్నిస్తుంది. దీనిపై మాత్రం అధికారులు ఏ విధమైన కూడా ఇప్పటి వరకు అయితే స్పందించడం లేదు. అయితే జరిగిన ప్రస్తుతం వాతావరణ ప్రభావంతో మాత్రం ఇటు స్థానికంగా కూడా డెంగ్యూ ఫీవర్ తో పాటు ఈ సీజనల్ వ్యాధులు కూడా బారిన విద్యార్థులు పడుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికి కూడా ఈ సంబంధిత గురుకుల పాఠశాలలో మాత్రం వైద్య శిబిరాలు కూడా ఇప్పటికి కూడా ఏర్పాటు చేయలేదు. అయితే దాదాపు మెట్పల్లి సర్కిల్ పరిధిలో మాత్రం పూర్తిలో హాస్టల్లో కావచ్చు, ఇటు గ్రామాలలో కావచ్చు విష జ్వరాల బారిన పడుతున్న పరిస్థితిలో మాత్రం అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఇటు పలు గురుకుల పాఠశాల కావచ్చు, ఇది అవగాహన కార్యక్రమాలతో పాటు ఇటు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాల్సిన నేపథ్యంలో మాత్రం అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ ఇటు శానిటేషన్ పరంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటలేవని కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది గురుకుల పాఠశాల ఏరియా కూడా అంటే ఒక బాబు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మిగతా స్టూడెంట్స్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? బానే ఉన్నారా పిల్లలు? అయితే ఈ రోజు జరిగిన ఘటనలో మాత్రం పూర్తి స్థాయి 3 విద్యార్థులు మాత్రం అస్వస్థతకు గురైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ అనే విద్యార్థి మృతి చెందాడు. అయితే మరో విద్యార్థి ఇటు పూర్తి స్థాయిలో మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో హేమంత్ అనే బాలుడు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా మరో మోక్షిత్ అనే విద్యార్థి మాత్రం సీరియస్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అధికారికంగా వైద్యులు మాత్రం ఆ టెస్ట్ బ్లడ్ శాంపిల్స్ మాత్రం పంపించడం జరిగింది. టెస్ట్ల నిమిత్తం వారు వస్తే గానీ అసలు ఏం జరుగుతుందన్న కోణంలో తెలుస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు మోక్షిత్ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు కూడా ఇటు స్థానిక వైద్యులు చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ విద్యార్థులను మాత్రం పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని కూడా మెరుగైన వైద్యం కోసం ఇటు హైదరాబాద్ తరలించే దిశగా కూడా కృషి చేస్తున్నట్టు కూడా. గోపికృష్ణ, ఇంత సీరియస్ ఇన్సిడెంట్స్ జరిగిందంటే పిల్లల ప్రాణాల మీద కూడా వచ్చింది. సో ఎవరినైనా సస్పెండ్ చేయడం జరిగిందా? అయితే గత వారం రోజుల నుంచి 10 రోజుల క్రితం జరిగిన ఘటనలో మాత్రం స్థానిక ప్రిన్సిపల్ మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కూడా అధికారుల దృష్టికి తీసుకురాని నేపథ్యంలో మాత్రం ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. అయితే మరో అధికారిని కూడా నియమించిన నేపథ్యంలో ఈ రోజు జరిగిన తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన నేపథ్యంలో మాత్రం ఆ స్థానిక పేరెంట్స్ అందించిన ఇటు ప్రిన్సిపల్ కావచ్చు, ఇటు సంబంధిత సిబ్బంది కూడా అందుబాటులో లేరని కూడా మనకు తెలుస్తుంది. అయితే పిల్లలను అస్వస్థతకు గురైన వెంటనే సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడి నుంచి తప్పించుకున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికైతే అధికారులు ఏ స్పందన లేదు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాత్రం సంబంధిత అధికారులను మాత్రం ఆదేశాలు జారీ చేశారు. అయితే మెట్పల్లి ఆర్డీఓకు సంబంధించి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇటు డీఓ కూడా ఇప్పటికే విచారణ చేపట్టి సమస్త విద్యార్థులను కూడా పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీని నేపథ్యంలో మాత్రం ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారో మనకు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.